వెల్కమ్ టు మెగా 9 టీవీ. దాదాపు 3.5 దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర ఈ విద్యా సంస్థ సొంతం చేసుకుంది. మారుమూల ప్రాంతం నుంచి దేశ విదేశాల వరకు ఈ విద్యా సంస్థ పూర్వ విద్యార్థులు వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. క్రమశిక్షణతో కూడిన విద్యా బోధన, కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ఫలితాల సాధన ఉత్తరాంధ్రలో ఉత్తమ సంస్థగా నిలబెట్టింది. 1989 సంవత్సరంలో మార్చి 26వ తేదీన ప్రారంభం అయి నేటికి తనదైన శైలిలో విజయం సాధిస్తూ ముందుకు వెళ్తున్న గారా శాంతినికేతన్ విద్యా సంస్థ సక్సెస్ పై మెగా 9 టీవీ స్పెషల్ స్టోరీ. శ్రీకాకుళం జిల్లా గారా మండల కేంద్రంలో శాంతినికేతన్ విద్యా సంస్థ 36 ఏళ్ల క్రితం 1989లో ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు విలువలకు దూరం కాలేదు. 3 దశాబ్దాల అనుభవం కలిగిన అధ్యాపక బృందం ఫలితాల సాధనలో జిల్లా స్థాయిలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం, గ్రామీణ వాతావరణంలో విశాలమైన ప్రాంగణం, పక్కా భవనాలు, పూర్తి స్థాయి వసతి, రవాణా సౌకర్యాలు కలిగిన గారా శాంతినికేతన్ విద్యా సంస్థ అనతి కాలంలోనే అందరి మన్ననలు అందుకునేలా చేసింది. కొర్లాం అప్పలాచార్యులు మాస్టారు ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ విద్యా సంస్థలో ఇప్పటి వరకు 30 వరకు 10వ తరగతి బ్యాచ్లు పాస్అవుట్ అయ్యాయి. 1989లో 28 మంది విద్యార్థులు, 5 ఉపాధ్యాయులతో సంస్థ బీజం నాటింది. ప్రస్తుతం 50 మంది సిబ్బంది, 1000 మంది విద్యార్థులతో శాంతినికేతన్ విద్యా సంస్థ సక్సెస్ బాటలో పయనిస్తోంది. నా పేరు కొర్లాం అప్పలాచార్యులు. ఈ శాంతినికేతన్ స్కూల్ ఫౌండర్ని నేను. ఈ స్కూల్ని 1989వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ఈ ఆలోచన రావడానికి వెనుక ఒక చాలా చరిత్ర అయితే ఉంది. అది క్లుప్తంగా చెప్తాను. మాది చాలా పెద్ద ఫ్యామిలీ. మా నాన్నగారు ఏంటంటే ఎప్పుడున్నో వ్యవసాయం మీదే దృష్టి పెట్టేవాళ్ళు, కానీ చదువు మీద పెట్టేవాళ్ళు కాదు. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, నాన్న మాకే చదివించట్లేదు, మా పిల్లలకి ఏం చదివిస్తారు? మా ఇంట్లో అప్పటికి 13 స్కూల్ ఏజ్ చిల్డ్రన్ ఉన్నారు. మా అన్నయ్య పిల్లలు, తమ్ముడు పిల్లలు, చెల్లెల పిల్లలు, వీళ్ళందరూ. ఆ ఆలోచన అప్పుడు వచ్చిన తర్వాత నేను జాబ్కి వెళ్ళడం మానేసి, నేను ఎంఏ, ఎంఈడి, ఎల్ఎల్బి చేసినప్పటికి కూడా జాబ్కి వెళ్ళడం మానేసి ఒక సంస్థను స్థాపించి గారా మండలంలో హెల్తీ సొసైటీని క్రియేట్ చేయాలనే ఆలోచన నాకు గత 30 సంవత్సరాల క్రితం వచ్చింది. స్టార్ట్ చేసేటప్పుడు నాకు మా ఇంట్లో 13 పిల్లలు ప్లస్ ఇంకొక 13, బయట వాళ్ళు 13, టోటల్ 26 మంది స్టూడెంట్స్తో ప్రారంభించాను. అప్పుడు టీచర్స్ కూడా 5గురే ఉండేవాళ్ళు. అలాగా సంవత్సరం దీన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చాను. ఈరోజు 700 పైసలక ఇక్కడ విద్యార్థులు ఉన్నారు. మొత్తం 48 మంది స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు. నా దగ్గర ఉన్న స్టాఫ్ మెంబర్స్ అందరూ హై క్వాలిఫైడ్, ఎంఎస్సి బిఈడి, ఎంఏ బిఈడి అలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు, హై ఎక్స్పీరియన్స్డ్. నేను స్కూల్ ఎస్టాబ్లిష్ చేసిన నుంచి ఒక 7-8 మంది టీచర్స్ నాతో అలా ఉండిపోయారు అనమాట. అంటే ఏంటంటే ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, డిసిప్లైన్, క్వాలిటీ, వీటికి ప్రయారిటీ ఇస్తాను. మిగతా వాటిలో ఏంటంటే ఇక్కడ పనిచేస్తున్న టీచర్స్ అయితేనే, వర్కర్స్ అయితేనే ఫ్యామిలీ మెంబర్స్గా చూసుకోవడం జరుగుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్కూల్ని డెవలప్ చేసుకుంటూ, అంచెలుగా డెవలప్ చేసుకుంటూ, మా అబ్బాయి కూడా ఇక్కడే చదివాడు, మా పాప ఇక్కడే చదివింది. యాక్చువల్గా ఏంటంటే ఎవరైనా మేనేజ్మెంట్ పిల్లల్ని పెద్ద కార్పొరేట్ స్కూల్లో చదివించాలని అనుకుంటారు. నేను అలా కాదు, దానికి ధీటుగా ఇక్కడే మేము ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇస్తున్నప్పుడు ఎక్కడికి ఎందుకు పంపించాలని ఇక్కడే చదివించాను. మా అబ్బాయికి బీటెక్ కూడా ఏఈలో ఎంటెక్ చేశాడు, సీట్ వచ్చి. తను కూడా ఇంకా సర్వీస్ ఇవ్వాలి, గారా మండలంలో ఉన్న ప్రజలకు సర్వీస్ ఇవ్వాలనే ఆలోచనతో అబ్బాయిని కూడా స్కూల్లో పెట్టాను. మొత్తం 42 గ్రామాల నుంచి మాకు పిల్లలు వస్తున్నారు. స్కూల్ బస్ సౌకర్యం కల్పించడం జరిగింది. ఈరోజు కార్పొరేట్ స్కూల్స్లో లక్షల ఫీజులు కలెక్ట్ చేస్తున్నారు. మాది ఇప్పటికి కూడా తక్కువ ఫీజు, అతి తక్కువ. ఉదాహరణకు ఒక్కటి చెప్తాను. లాస్ట్ ఇయర్ నుంచి మేము ఐఐటి ఫౌండేషన్ కోర్సెస్ పెట్టాము. నిజంగా ఇది ఒక ఛాలెంజ్ మాకు. రూరల్ స్కూల్లో ఎక్కడ కూడా ఐఐటి ఫౌండేషన్ కోర్స్ ధైర్యం చేయరు. కార్పొరేట్ ఐఐటి ఫౌండేషన్ కోర్సు కోసం 60-70 వేలు తీసుకుంటున్నారు. మేము 2500 రూపాయలు సంవత్సరంకి, 2500 రూపాయలతో ఐఐటి కోర్సుని పిల్లలకి ఇవ్వగలుగుతున్నాం. చాలామంది నాకు అడిగారు అనమాట, అదేంటండి మీరు చీప్ చేసేస్తారు. చీప్ చేయడం కాదు, నాకు అది అవకాశం ఉంది, నేను ఇవ్వగలుగుతున్నాను. దానికి
చెన్నై బ్రిడ్జ్ కాలేజ్ నుంచి లెక్చరర్స్ వచ్చి చెప్తారు. రోజుకి 6 లెక్చరర్స్ వస్తున్నారు. వాళ్ళు 5th, 6th, 7th, 8th, 9th, 10th క్లాస్ స్టూడెంట్స్కి ఐఐటి ఫౌండేషన్ కోర్సెస్ చెప్పి వెళ్తారు. మా టీచర్స్ కాదు చెప్పేది. వాళ్ళు ఏంటంటే క్యాట్ కోర్సు ఎగ్జామ్స్ అని రకరకాల ఎగ్జామ్స్, ఎవ్రీ చాప్టర్ మీద ఎగ్జామ్స్ పెడతారు. అలాగే మేము అకాడమిక్ సైడ్ వెళ్తే మా టీచర్స్ లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంటాం అనమాట. అలాగా ఈ విధంగా ఒక మంచి వాతావరణం ఇవ్వాలనే నాకు ఎప్పటి నుంచో ఒక డ్రీమ్. అది దేవుడు నాకు ఇక్కడ 6 ఎకరాల విస్తీర్ణం గల ఏరియా ఇచ్చాడు. అందులో ఒక మంచి బిల్డింగ్ కట్టించాను. మా పేరెంట్స్ అందరూ వస్తుంటారు, వచ్చి అంటుంటారు అనమాట, నాకు తెలిసి శ్రీకాకుళం జిల్లాలో ఇటువంటి స్పెషాలిటీస్, ఇటువంటి వాతావరణం స్కూల్ ఎక్కడ లేదు సార్ అని అంటుంటారు. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే 35 సంవత్సరాల నుంచి మన దగ్గర చదివిన స్టూడెంట్స్ వాళ్ళు ఎక్కడెక్కడో హై పొజిషన్లో ఉన్నారు. సివిల్స్లో ఉన్నారు కొందరు, తర్వాత కొందరు ఐపీఎస్లో ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయితే వేలలో ఉన్నారు. ఆల్ డిపార్ట్మెంట్స్, భారతదేశంలో ఎన్ని డిపార్ట్మెంట్లో అన్ని డిపార్ట్మెంట్లో కూడా శాంతినికేతన్ స్టూడెంట్స్ ఉన్నారు. కానీ వాళ్ళ పిల్లల్ని వాళ్ళ అమ్మ నాన్న దగ్గర నుంచి ఈ స్కూల్లో జాయిన్ చేసి చదివిస్తుంటారు. నేను అప్పుడప్పుడు అడుగుతుంటాను ఏంటి అని అంటే చెప్తుంటారు, సార్ మీరిచ్చిన క్వాలిటీ, మీరిచ్చిన డిసిప్లైన్ ఈరోజు మేము వాళ్ళకి ఉన్నాం, మా పిల్లలకు కూడా మీరు అది ఇవ్వాలనే ఆలోచనతోనే మేము ఇక్కడ జాయిన్ చేశాను. రీసెంట్గా మొన్నే ఒక అబ్బాయి సైంటిస్ట్ అయ్యాడు. ఇప్పటికి 7 సైంటిస్టులు అయిన వాళ్ళు ఉన్నారు. డాక్టర్లు 9 మంది అయ్యారనమాట. ఐఐటి ఉన్నారు, ఎన్డీఏ 2 స్టూడెంట్స్ మన స్టూడెంట్స్ ఉన్నారనమాట. అలా ఈ సంస్థనే ఉన్నంత వరకు జాగ్రత్త డెవలప్ చేద్దాం. మా బాబుకి ఒకటే చెప్తుంటాను, నాన్న ఇది మంది కమర్షియల్ కాదు, సర్వీస్ మోటివ్. సంపాదన అని కాదు, మనం అనుకునే సంపాదించలేం, వద్దన్నే మానేలేం. మనం చేసే సర్వీస్ బట్టి దేవుడు మనకు చూస్తాడు. అందుకు సర్వీస్ మోటివ్లో వెళ్ళాలని అబ్బాయికి జాబ్ వచ్చినా సరే ఒకటి మానిపించి ఈ స్కూల్లో పెట్టడం జరిగింది. స్కూల్ని ఇంకా అభివృద్ధి చేయాలని నేను పేరెంట్స్ని అడుగుతుంటాను. మీ పిల్లలకి ఏం కావాలో చెప్పండి, నేను ఆ క్వాలిటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్తుంటాను. అందుకు ఇక్కడున్న ప్రజలందరూ మాకు గౌరవించి మాకు సహాయ సహకారాలు అందించబట్టి ఈరోజు ఇలాగున్నాం. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయట్లేదు, వాళ్ళకి మంచి క్వాలిటీ ఇవ్వగలుగుతున్నాం. ఇప్పటి వరకు స్కూల్ ఎస్టాబ్లిష్ చేసి 35 years అయింది. ఇప్పటికి 22 బ్యాచెస్ మండలం ఫస్ట్ 10th క్లాసు. అంతేకాకుండా 100% రిజల్ట్ అనమాట అవుతుంది. స్టార్టింగ్లో 10th క్లాస్ ఒక్క అమ్మాయిని పంపించాం. ఈవేళ 48 మంది స్టూడెంట్స్ 10th క్లాస్ ఉంది. స్కూలు అంతా ఇంకా ఏమైనా అనుకుంటే మీలాంటి పెద్దలందరూ మాకు సజెషన్స్ ఇస్తే ఆ సజెషన్స్ ప్రకారం డెవలప్ చేద్దాం అనే ఆలోచనతో ఉన్నాం. సీసీ కెమెరాల పర్యవేక్షణ ఎప్పుడూ ఉంటుంటుంది స్టూడెంట్స్తో మమేకం అయిపోతాను నేను. ఇక్కడున్న గొప్పతనం ఏంటంటే స్టూడెంట్స్తో మమేకం అయిపోయి వాళ్ళకి ఎటువంటి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలో అది మా టీచర్స్తో మాట్లాడి ఎప్పటికప్పుడు ఇంటరాక్ట్ అవుతుంది. ఎవరో మేనేజ్మెంట్ అంటే జెండా వందనకో లేకపోతే ఏదో ఆ ఫెస్టివల్ టైంలో వచ్చి కనిపిస్తారు, కానీ నేను అలా కాదు, నిరంతరం స్టూడెంట్స్తోనే ఉంటుంటాను, టీచర్స్ గైడ్ చేస్తుంటాను. ఆ టీచర్స్ని స్టూడెంట్ని కొద్దిగా ఆ లైజ్ని మెయింటైన్ చేసేటట్టు ఏబీసీ ప్రతి క్లాసులో ఏబీసీ అని 3 కేటగిరీస్ చేస్తుంటాం. అబవ్ యావరేజ్, బిలో యావరేజ్. మా టార్గెట్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్కి బి వాళ్ళు ఏకి వెళ్ళాలి, సి వాళ్ళు బీకి రావాలి అనే టార్గెట్ ఉంటుంది. వర్క్ అలాట్మెంట్ కూడా అదే విధంగా ఉంటుంది. అందరికీ ఒకే రకమైన వర్క్ అలాట్మెంట్ ఉండదు అనమాట. ఏబీసీ క్యాడర్ బట్టి సి క్యాడర్ ఒకటి కొద్దిగా వర్క్ లోడ్ తగ్గించి ఆ విధంగా చేస్తూ ముందుకెళ్తున్నాం. దేవుడి దయ వల్ల స్కూలు దిగ్విజయంగా రన్ అవుతుంది. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం అండి. నా పేరు కొర్లాం దీప్చంద్. నేను శాంతినికేతన్ స్కూల్ డైరెక్టర్ని. అయితే ఈ శాంతినికేతన్ స్కూల్ అనేది 1989లో మా నాన్నగారు అయిన కొర్లాం అప్పలాచార్యులు గారు ఒక సదుద్దేశంతో సమాజానికి ఏదో ఒక విధంగా మన తరపున మనం సేవ చేయాలని ఒక ఉద్దేశంతో స్కూల్ పెట్టడం అనేది జరిగింది. స్కూల్ పెట్టిన తర్వాత ఈ స్కూల్లో చదువుకున్న అనేక వేల మంది స్టూడెంట్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ అన్ని రంగాల్లో కూడా మంచి పొజిషన్లో ఈరోజు మన భారతదేశానికి సేవలు అందించడం అనేది జరుగుతుంది.
అలాగే మరి ప్రైవేట్ రంగం సాఫ్ట్వేర్ అయితే మరి చెప్పాల్సిన అవసరమే లేదు. ఆల్మోస్ట్ ఆల్ అన్ని సిటీస్లో అన్ని కంపెనీస్లో కూడా మా స్టూడెంట్స్ అనేది జాబ్ చేయడం, ఈ విషయం నేను చెప్పడానికి చాలా గర్విస్తున్నాను. అయితే నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంటెక్ చేశాను. ఎంటెక్ చేసి కూడా మా నాన్నగారు జాబుకు నన్ను పంపించకుండా ఈ లెగసీ అనేది నువ్వు కంటిన్యూ చేయాలి, మనం ఈ విధంగా ఇంకా సేవ చేయాలి సో అని చెప్పేసి నాకు జాబ్ పంపించకుండా స్కూల్లో ఫీల్డ్లోనే నన్ను తీసుకొచ్చారు. నేను కూడా మా నాన్నగారి అడుగుల్లో ప్రయాణించాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో నేను కూడా స్కూల్కి రావడం జరిగింది, ఈ ఫీల్డ్లో ఎంటర్ అవ్వడం జరిగింది. నేను వచ్చిన తర్వాత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మేము కన్స్ట్రక్షన్ చేసాం. అలాగే శ్రీకాకుళం జిల్లాలో అతి మారుమూల గ్రామమైన గారలో అతి తక్కువ ఫీజుతో ఐఐటి నీట్ మరియు 5th క్లాస్ స్టూడెంట్స్కి నవోదయ కోరుకొండ సైనిక్ స్కూల్ కోచింగ్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. దాంతోపాటుగా ఎన్సిసి స్కౌట్స్ కూడా మేము మన స్కూల్ తరఫు నుంచి అందిస్తున్నాం. ప్రతి క్షణం ఆ పిల్లల కోసం, తల్లిదండ్రుల యొక్క కోసమే మేము పాటుపడుతున్నాం అని చెప్పడానికి నేను చాలా సంతోషపడుతున్నాను, గర్విస్తున్నాను. థ్యాంక్ యూ. గ్రామీణ వాతావరణం, ఆహ్లాదకరమైన ప్రాంగణంలో సొంత భవనాలు కలిగిన శాంతినికేతన్ విద్యా సంస్థ కార్పొరేట్ సంస్థలకు ధీటుగా ప్రశంసలు అందుకుంటుంది. సామాన్య మధ్యతరగతి విద్యార్థులకు అందుబాటులో నాణ్యమైన విద్యాబోధన అందిస్తున్న గారా శాంతినికేతన్ విద్యా సంస్థకు ఉత్తరాంధ్రలో మంచి ఆదరణ లభిస్తుంది. డిజిటల్ క్లాస్ రూమ్స్, లేటెస్ట్ టెక్నాలజీ వినియోగంతో సత్ఫలితాలు సాధిస్తోంది. ఐఐటి, జేఈఈ మెయిన్స్ తో పాటు పోటీ పరీక్షలు, నవోదయ, కోరుకొండ, IIIT లాంటి పరీక్షల్లో శాంతినికేతన్ విద్యార్థులు సత్తా చాటారు. స్కౌట్, కరాటే, శాస్త్రీయ సంగీతం, నృత్యం లాంటి వాటిపై ప్రత్యేక శిక్షణ ఇస్తుండడం విశేషం. రిటైర్డ్ సైనిక ఉద్యోగులతో ఎన్సిసి, స్కౌట్ అండ్ గైడ్స్ లో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న శాంతినికేతన్ విద్యా సంస్థపై స్థానికులు, పేరెంట్స్, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు కొయ్యని గ్రీష్మ. నేను శాంతినికేతన్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. నేను 5th క్లాస్ నుండి ఇక్కడ చదువుతున్నాను. ఈ ఏరియాలో బెస్ట్ స్కూల్ మా స్కూల్ అని అందరూ అంటారు. ఇంకా ఈ మండలంలో చాలా బెస్ట్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తాము. మా టీచర్స్ చాలా ఫ్రెండ్లీగా, ఫ్రీగా ఉంటారు. మేము ఏ డౌట్ అడిగినా సాల్వ్ చేసేలా ఉంటారు. ఇంకా వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ క్వాలిఫైడ్ టీచర్స్. మా స్కూల్లో చాలా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు, లైక్ బస్ ఫెసిలిటీస్, వాటర్ ఫెసిలిటీస్, ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఇంకా చాలా ఉన్నాయి. ఈ ఏరియాలో ఏ స్కూల్కి ఇంత మంచి ఎన్విరాన్మెంట్ ఉండదు. ఇంకా నేను 5th క్లాస్ నుండి ఇక్కడ చదువుతున్నాను. నేను ఎక్స్పీరియన్స్ చేసే ఏ స్కూల్ కూడా ఇలాంటి ఎడ్యుకేషన్ ఎక్కడ ప్రొవైడ్ చేయలేదు అని నేను అనుకుంటున్నాను. ఈ స్కూల్ చాలా బెస్ట్ స్కూల్ అని ప్రజలందరి మాటల్లో ఉంది. థ్యాంక్ యూ. నా పేరు బండారు లక్ష్మీ దీపక్. నేను ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నాను. నేను ఎల్కేజీ నుండి ఈ స్కూల్లోనే చదువుతున్నాను. మా ప్రిన్సిపల్ సార్ పేరు కే అప్పలాచార్యులు మేసారు. మా డైరెక్టర్ సార్ పేరు దీప్చంద్ సార్. మా టీచర్స్ నియర్లీ 35 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు మాతో ఫ్రెండ్లీగా ఉంటారు. మేము చక్కగా చదువు నేర్చుకున్నాం. మా స్కూల్ చుట్టూ మంచి ప్రకృతి ఉంది. మా కరస్పాండెంట్స్ డైరెక్టర్ మేడం మా పర్యవేక్షణలోనే ఉంటారు. ఎప్పుడు మమ్మల్ని గమనిస్తూనే ఉంటారు. మా డౌట్లను కూడా క్లారిఫై చేస్తారు. మా టీచర్స్ అందరూ వెల్ ఎడ్యుకేటెడ్, క్వాలిఫైడ్గా చదువుకున్నారు. మా స్కూల్లో ఐఐటి ఫౌండేషన్స్ ఎప్పటికప్పుడే ఎస్ఏ కాంపిటీషన్స్ కూడా జరుగుతాయి. నేను ఈ స్కూల్లో చదివినందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. మనోజ్ కుమార్. నేను 10th క్లాస్ చదువుతున్నాను. నేను ఇక్కడ ఎల్కేజీ నుంచి చదువుతున్నాను. ఇక్కడ టీచర్స్ అందరూ వెల్ ఎడ్యుకేటెడ్. మా ప్రిన్సిపల్ సార్ ఎప్పుడు మమ్మల్ని ఏం చేస్తున్నామని గమనిస్తూనే ఉంటారు. వేరే స్కూల్లో ప్రిన్సిపల్ సార్ ఎప్పుడో ఆగస్టు 15కో రిపబ్లిక్ డేకో కనిపిస్తారు, కానీ మా సార్ ఎప్పుడు మమ్మల్ని గమనిస్తూనే మేము చదువుతున్నామా ఏం చేస్తున్నామని గమనిస్తూ ఉంటారు. డిసిప్లిన్ కోసము మా స్కూల్లో ఎన్సిసి, స్కౌట్స్ గైడ్స్ లాస్ట్ ఇయర్ నుంచి ప్రారంభించారు. లాస్ట్ ఇయర్ నుంచి ఐఐటి ఫౌండేషన్ కూడా ప్రారంభించారు. టీచర్స్ అందరూ వెల్ ఎడ్యుకేటెడ్. మేము ఏ డౌట్స్ అడిగినా ఈజీగా క్లారిఫై చేస్తారు. ఇక్కడ ఇంత మంచి వాతావరణంలో మాకు మంచిగా విద్యా బోధన చేస్తారు. అందరికీ నమస్కారం. నేను ఇంతకు ముందు ఇదే స్కూల్లో చదువుకున్నాను. ప్రెసెంట్ ఇప్పుడైతే ఒక ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. ఇక్కడ నేను ఉపాధ్యాయురాలుగా పనిచేయడం చాలా గర్వంగా ఉంది నాకు. ఒకప్పుడు మేము చదువుకునేటప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ అయితే లేవు, కానీ ప్రెసెంట్ ఇప్పుడైతే చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. వాతావరణం చాలా చక్కగా ఉంది. బిల్డింగ్ ఫెసిలిటీస్, వాతావరణం చాలా బాగుండడం ప్రత్యేకంగా పిల్లలకి ఇదైతే చాలా గర్వంగా ఉంటుంది. అండ్ పేరెంట్స్ కూడా ఇలాంటి వాతావరణంలో జాయిన్ చేయడానికి ఎవరైనా ఇష్టపడతారు. ప్రతి టీచర్ కూడా వెల్ క్వాలిఫైడ్ టీచర్ ఇక్కడ ఉండడం వలన
ప్రతి విద్యార్థి ఏదో ఒకటి నేర్చుకోవడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. టీచర్ కూడా విద్యార్థిని ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉంచడానికే ప్రయత్నిస్తారు. అవన్నీ కూడా ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి. ఐఐటి అండ్ నెక్స్ట్ స్కౌట్స్, పిల్లలకి సరిపడ్డ వాతావరణం, ఇంకా ఏది అవసరమైనా సరే పరిమితి కాలంలో అందించడానికి ఇక్కడ మేనేజ్మెంట్ అంతా కృషి చేస్తున్నారు. అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని స్కూల్లో ప్రతి విద్యార్థి కూడా చదువుకోవడానికే పంపిస్తారు కాబట్టి ఇక్కడ అంతా బాగానే ఉంటుంది. కాబట్టి ప్రతి విద్యార్థిని ఇక్కడ జాయిన్ చేయండి అని కోరుకుంటున్నా. నా పేరు లక్ష్మూర్తి సార్. ఇక్కడ నేటివ్. ఈ స్కూల్లో మన శాంతినికేతన్ స్కూల్లో గత 30 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాము. అనేక మంది 10th క్లాస్ బ్యాచ్లను పంపించి అనేక ఉన్నత రంగాల్లో మేము పంపించి ఈరోజు వర్క్ చేస్తున్నారంటే మా శాంతినికేతన్ స్కూల్కి ఎంతో గర్వకారణం. ఎల్లవేళ మా మేనేజ్మెంటు పిల్లలతో మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండి మంచి విద్యాభివృద్ధి మరియు అక్షరజ్ఞానం ఇవ్వడానికి ఎల్లవేళలా నేనున్నానంటూ ప్రోత్సహిస్తూ పిల్లల్ని ఒక ఉన్నత రంగంలో తీర్చిదిద్దిన ఘనత మా శాంతినికేతన్ యజమాన్యం వారు చెప్పొచ్చు. 100% చెప్పొచ్చు. ఇక్కడ ఎనీ టైము ఏమి కావాలన్నా స్టూడెంట్ కావచ్చు, పేరెంట్ కావచ్చు, పూర్వ విద్యార్థులు కావచ్చు, ఏదైనా ఒక రంగంలో మేము చదవాలి సార్, ఏ కాలేజ్ చదవాలి, ఏం చేయాలి, చూజ్ చేయాలి అనే విషయాలని అతి చాకచక్యంగా చెప్పి అవతల కాలేజీ వాళ్ళతో తక్కువ ఫీజులతో వాళ్ళకి విద్యను అందించడంలో అంత దిట్ట అనేది మరి ఎక్కడ ఇంతవరకు మాకు కనిపించలేదు. ఇక్కడ అనేక సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాం. అలాగే ఐఐటిని లాస్ట్ నుంచి ఇంట్రడ్యూస్ చేసి అతి తక్కువ ఫీజుతో పిల్లలకి ఐఐటి ఫౌండేషన్ అనేది అందించడం జరుగుతుంది. ఇంకా ఏ స్కూల్లో అయినా సరే అది చాలా దీనికి 4 రెట్లు ఉంటుంది. అంత తక్కువ ఫీజుతో అందిస్తూ నేటి తరానికి కావలసిన విద్య అందించడానికి మా శాంతినికేతన్ యజమాన్యం వారి చాలా కృషి చేస్తున్నారు. వాళ్ళ అబ్బాయి కూడా అంతే, దీప్చంద్ ఎంటెక్ ఆంధ్ర యూనివర్సిటీలో ఎంటెక్ పూర్తి చేసి ఈ స్కూల్కి అంకితం చేసిన ఘనత అనేది మా శాంతినికేతన్ యజమాన్యం వారికి ఉంది. కాదంటే నువ్వు బెంగళూరులో రకరకాల జాబ్స్ వచ్చాయి, ఆ జాబ్స్ని కూడా లీవ్ చేయించి ఇక్కడే అనుక్షణం అతను పర్యవేక్షణలో స్కూల్ నడిపిస్తున్న ఘనత ఎవరిదంటే మా శాంతినికేతన్ది. మా తోటి ఉపాధ్యాయ బృందం అయితే అన్ని రంగాల్లోనూ అతనికి సహాయ సహకారాలు అందిస్తూ మీకు నేనున్నానని ఎల్లవేళ భరోసా ఇస్తూ ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఘనత మా శాంతినికేతన్ అని చెప్తున్నాను. అందుకు చాలా నేను గర్విస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మొత్తం మీద గారా శాంతినికేతన్ విద్యా సంస్థ లక్ష్యం వైపు అడుగులు వేసి సక్సెస్ బాటలో పయనిస్తోంది. 36 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లు దాటుకొని తన రికార్డులు తానే బద్దలు కొట్టి నంబర్ 1 గా నిలుస్తోంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో సంస్థ చైర్మన్ డైరెక్టర్ కొల్లాం అప్పలాచార్యులు దీప్చంద్ ఆశయాలు కార్యరూపం దాల్చాయి. నాణ్యతా ప్రమాణాలు, ఉన్నత విలువలు, ఉత్తమ ఫలితాలు గారా శాంతినికేతన్ విద్యా సంస్థకు ఉన్నత శిఖరాలు అధిరోహించేలా చేశాయి.